రామచంద్రపురం నియోజకవర్గం పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో 12వ ఆవిర్భావ సభకి జన సైనికులందరూ కూడా వెళ్తున్నామండి. ఈ సభని ప్రజలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన. మనకి సామాన్యుల కోసం పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశయాలు సిద్ధాంతాలతో పెట్టినటువంటి యొక్క పార్టీ ఈరోజు 11 సంవత్సరాలు పోరాటం చేసి మనం విజయం పొందడం జరిగిందండి. అటువంటిది 12వ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ సభ గ్రాండ్గా పండగ వాతావరణంలో జరుగుతుందండి. అక్కడ ప్రతి ఒక్క జన సైనికులకి కార్యకర్తలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టు విధంగా ప్రతి ఒక్కరు తరలి వచ్చి అదేవిధంగా క్షేమంగా కూడా తిరిగి ఇంట్లోకి వెళ్ళాలని కూడా పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేసి పండగ వాతావరణంలో ఒక గ్రాండ్ సక్సెస్గా నిలుపుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఠాపురం దగ్గర చిత్రాల్లో జరగనుంది. అలాగే ఈ యొక్క ఆవిర్భావ సభకి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవి, వీర మహిళలు అందరూ కూడా హాజరవి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే జనసేన పార్టీ నుండి వచ్చే కార్యకర్తలందరికీ కూడా వెహికల్స్ అలాగే అన్ని వసతులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ముందుగా మనందరం కూడా చాలా క్రమశిక్షణ పాలక పార్టీ. మనందరం కూడా ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకి పాల్గొనకుండా పోలీసు వారిని గౌరవిస్తూ చట్ట ఉల్లంఘన కార్యక్రమాలకు ఎలాంటివి జరగకుండా మనందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఎంత క్రమశిక్షణతో అయితే వెళ్తామో అంత క్రమశిక్షణతో మళ్ళీ ఇంటికి చేరుకోవాలని కూడా కోరుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారమ అండి. రేపు జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవం మన పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరుగుతున్న మన ఆవిర్భావ మార్చి 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి నియోజకవర్గంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన వీర మహిళలు, సోదరిమణులు ప్రతి ఒక్కరూ కూడా మన మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత చేసుకోపోయే ఆవిర్భావ దినోత్సవం పెద్ద పండుగలో మనం చేసుకుంటున్నామండి. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున మీ అందరికీ తెలియజేసేదనగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేసి విజయవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం పట్టణ ఇన్ఛార్జి వెల్లపల్లి కృష్ణ గారు విజ్ఞప్తి ఏంటంటే, మనం నాయకుడు 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈయన ఏం చేశాడు, ఎలా చేశాడు అని అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు మనం ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంతమంది చేత విమర్శించబడ్డామో అటువంటిది ఈరోజు ఇండియాలోనే ఒక ప్రథమ నాయకుడు. ఎందుకంటే ఏ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ దాంట్లో ఉన్నతమైన వ్యక్తిగా, భారతదేశంలో 2వ వ్యక్తిగా ఇతన్ని మనం అభినందించుకుంటున్నాం. రేపు జరగబోయే నియోజకవర్గం ప్రజలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగే ఆవిర్భావ దినోత్సవానికి మీరందరూ కూడా మన కుంభమేళాని తలపించేటట్లుగా మనం ఈ సమావేశాన్ని, ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక పండగగా చేసుకోవాలని ప్రజలకి విన్నపిస్తున్నాం. రామచంద్రపురం టౌన్ యూత్ ప్రెసిడెంట్ మట్టా దగ్గర మాట్లాడుతాను. ఈ నెల 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన రామచంద్రపురం నుంచి జన సైనికుల్ని, నాయకుల్ని, వీరమహిళల్ని 14వ తారీఖు మన ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మన నాయకులు, మన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరినే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ప్రత్యేకించి పేరున ఆహ్వానించడం జరుగుతుంది. ఇన్నాళ్ళు మనం ప్రశ్నించడం, పోరాటం చేసాం. ఈరోజు రేపు జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ చేసుకుందామని మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ రామచంద్రపురం
జనసేన పార్టీ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రేపు పిఠాపురంలో జరగబోయే సభకు సకల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సభకు వెళ్ళే ప్రజలు, అభిమానులు అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాల్సిందిగా కోరుచున్నాము. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సభ జరగబోతుంది. జై జనసేన, జై హింద్. కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ రోజుకి కూడా 2024 వరకు కూడా మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా అనేక అవమానాల మధ్య చాలా పోరాటాలు అయితే చేశాం. ఈరోజు 2024 ఎలక్షన్లు చూస్తే యావత్ భారతదేశం రాజకీయ పార్టీలు కూడా జనసేన పార్టీ వైపు చూడగలిగేలా చేసిన 100% స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మా జనసేన పార్టీ వైపు చూసేలా చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పవన్ కళ్యాణ్ గారు. రేపు పొద్దున జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవం రేపు పొద్దున 14వ తారీఖున మీరే చూస్తారు. ఏ పార్టీ సభలు కూడా చూడని విధంగా మా జనసేన పార్టీ సభల్లో మీరు జనాలు చూడడం జరుగుతుంది. ఈరోజు మన పుష్కరాలు కానీ, కుంభమేళాలు కానీ ఇంతకు మించిన రీతిలో రేపు పొద్దున 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభని మీరు అందరూ చూస్తారు. మేము విజయవంతం చేస్తాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు పల్లి శాంతి. నేను జనసేన పార్టీ ఎంపీటీసీ కొత్తపేట. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంన చాలా ఘనంగా జరగబోతుంది. మహా కుంభమేళానికంటే అద్భుతంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోతున్నారు. ఈ పార్టీ వచ్చిన తరువాత మొట్టమొదటిగా జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు కూడా పాల్గొని ఇంకా మరింత విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. 11 వసంతాలు పూర్తి చేసుకుని 12 వసంతంలో గడువు పెడుతున్న జనసేన పార్టీ రేపు మార్చి 14న పిఠాపురంలో 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపడానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూనే ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాం. అటువంటిది ఈసారి మేము ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి అధికారంలో ఉండి జరుపుకోబోతున్న ఈ పండగ ఎందుకన్నారంటే మా జన సైనికులకి పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన ఆవిర్భావ దినోత్సవం అయినా మాకు రెండు పండుగలు. ఈ పండుగనే ఈసారి అధికారంలో ఉండి జరుపుకోబోతున్నాం కాబట్టి మా అందరికీ చాలా ఉత్సాహంగా ఈ వేడుకలో ఎప్పుడు పాల్గొవాలని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఈ రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పనులు చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రజలందరికీ నచ్చుతున్నాయి. జనసేన పార్టీకే కాకుండా ప్రజలందరూ కూడా జనసేన పార్టీ యొక్క అధినేత అయినటువంటి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వానికి రావడానికి ఎంతో కృషి చేసిన సందర్భంగా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేపు పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న సందర్భంగా ఇక్కడి నుంచి కొత్తపేట నియోజకవర్గం నుంచి వెళ్తున్నటువంటి జన సైనికులు అలాగే ప్రజలు కూడా అన్ని ఏర్పాట్లు మా కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. వెళ్ళడానికి వెళ్ళేటువంటి వెహికల్స్, వసతులు అన్నీ కలిసి ప్రజలందరికీ కూడా వెళ్ళేటువంటి జన సైనికులకి ప్రజలకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసి ఉన్నారు. ముఖ్యంగా జన సైనికులందరినీ కోరుతుంది ఏంటంటే, మనం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వెళ్తున్నటువంటి ఆవిర్భావ దినోత్సవ సభకి జాగ్రత్తగా వెళ్ళి అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్ళి అక్కడ సభని జయప్రదం చేసి అందరూ మళ్ళీ జాగ్రత్తగా నియోజకవర్గ ఇళ్ళకి చేరాలని చెప్పేసి అని మా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారు అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా జన సైనికులందరికీ కోరుచున్నాం. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.